ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వడంతో మున్సిపల్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అరెస్ట్ చేసిన మున్సిపల్ నాయకులను వెంటనే విడుదల చేయాలని కార్మికులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. సిపిఎం నాయకుడు బాబురావుతో పాటు ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్మికులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. గత 14 రోజుల నుంచి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్మికులని అందరినీ అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిపిఎం వామపక్ష నేతలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావుని అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. తమ నాయకుడిని మా పక్షాన పోరాటం చేస్తుంటే ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఆందోళన చేస్తున్నారు. కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ ఆందోళన గల కారణం ఏంటి? ఎందుకు మీరు ఈ ఆందోళన అయితే చేస్తున్నారు? ఈరోజు మున్సిపల్ కార్మికులు గత అనేక రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీన్ని సమస్యను పరిష్కరించడం చేత కానీ ప్రభుత్వం ఈరోజు అరెస్టులతో మున్సిపల్ కార్మికుల ఉద్యమాన్ని అణచాలని చెప్పి చూస్తుంది. ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి లేదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో మున్సిపల్ కార్మికులు చేస్తున్న పనిని వర్ణనాతీతం, వాళ్ళ శ్రమని ఎంత ఇచ్చినా గానీ వాళ్ళ శ్రమని కొనలేము, వాళ్ళ శ్రమని చేయలేము, అటువంటి శ్రమ ఎవరు చేయలేరని చెప్పారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి శ్రమ చేస్తున్న వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వండి, అట్లాగే రెగ్యులర్ చేయండి అని చెప్తే ఈరోజు అరెస్టులు చేయడం అంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి లేదు. ఈ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపాలనుకోవడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క దుశ్చర్యకి పాల్పడుతుంది. దీన్ని ఉద్యమాన్ని అరెస్టులు అణచివేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కొంతమంది మహిళా కార్మిక సంఘాల నేతలు కూడా మనతో ఉండే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? ఎప్పటి నుంచి మీరు ఆందోళన చేస్తున్నారు? మేము ఈ అటుకే 15 రోజులు అవుతుంది. మేము ధర్నాలో పాల్గొని మేమందరం మున్సిపాలిటీ వాళ్ళందరం, డ్రైనేజీలు తీసే వాళ్ళందరూ, పైపుల వాళ్ళందరూ, ప్రతి ఒక్కరి కార్యక్రమాలు పనులు చేసే వాళ్ళందరం రోడ్డు ఎక్కాము. మా గురించి దయదలస్తా ముఖ్యమంత్రిని మేము అడిగితే మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులు అయితే ఒకటే చెప్పడం జరిగింది, ఏదైతే పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేరే విధంగా చర్యలు చేపట్టాలి, లేని పక్షంలో మా ఆందోళన తీవ్రతరం చేస్తామని ఇక్కడ మున్సిపల్ కార్మికులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సునీల్, తిరుమల రెడ్డి, విజయవాడ.